Morning students, in this video we are going to discuss practice paper 7 of our Navodaya test series, and we are going to discuss section 1, that is mental ability. Okay, so here if you read the second line of every part, you will get the idea that what to find out in the question and what we have to put as option. Okay, so next select the answer figure which is exactly the same as the question figure. So question ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయాలి. సో హియర్ ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్ సి లాగా ఉంది కాబట్టి సిని సెలెక్ట్ చేయండి. సో మీకు ఇక్కడ ఇచ్చే ఒక టిప్ ఏంటి అంటే క్వశ్చన్ని చూసుకుంటూ డ్రా చేసుకున్న తర్వాతనే మీరు ఆప్షన్ పెట్టండి, as I told you. So next part 2. So there exists a relationship between the first two question figures. So here there is a relationship between the first two question figures. So అదే రకంగా మనకు థర్డ్ ఫోర్త్ మధ్యలో కూడా అదే రిలేషన్ ఉంటుంది. అంటే జెడ్ ముంగట ఏమొస్తుంది వై, ఎక్స్ ముందట ఏమొస్తుంది డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో ద ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నన్న సి హియర్. ఓకేనా, సో ఆ రకంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ third one. So on the right side find out the answer figure which ante complete the figure idi find out the answer without changing the direction fits in the missing part of the question figure. So ikkada మీరు క్వశ్చన్ లో ఈ ఫిగర్ ని కంప్లీట్ చేయాలి అంటే మీరు డ్రా చేయండి. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ పెట్టేయాలి, నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి సో ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్. సో అట్లా ఉన్న ఆన్సర్ ఫిగర్ని మీరు సెలెక్ట్ చేసినట్టయితే సో ద ఆప్షన్ ఈజ్ నన్ అనదర్ దాన్ ఏ. సో ఆ రకంగా మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేయండి. సో నెక్స్ట్ part 4. So in this part 4, from find the figure on the right hand side that completes the square. ఓకేనా, సో అన్నిటికీ చెప్పాను మీకు స్క్వేర్ కంప్లీట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది షేడ్ చేసేసేయాలి. ఓకేనా, సో షేడ్ చేస్తే ఇక్కడ మీకు ఏదైతే ఫిగర్ వచ్చిందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటిదంటే డి. ఓకే, సో ఈజ్ ఇట్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఫర్ యూ? ఆర్ మనకు ఆప్షన్ బి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకనంటే సో ఇంకా మనం కొంచెం కిందికి ల్యాగ్ చేస్తే సో రైట్, సో ఆప్షన్ ఈజ్ బి నాట్ డి. డి ఈజ్ క్యాన్సిల్డ్. ఓకే, సో ఆ రకంగా మీరు చూసుకోవాలి. సో సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు యూజ్ లాజిక్ అండ్ యూ హ్యావ్ టు డూ మ్యాజిక్. ఓకే, సో ఇట్లా పెట్టేసి స్క్వేర్ దించాలి, షేడ్ చేయాలంతే. సో ఆప్షన్ ఏంటి ఇక్కడ? It is nothing but B here. Okay, so right, next we'll go for what nana, fifth pit, that is nothing but what nana, find out figure from and among the answer figures given on the right side which occupies the blank space of the fourth figure. సో ఇక్కడ ఇది వచ్చేసి సిరీస్. సో సెకండ్ లైన్ క్వశ్చన్ చదివితే సరిపోతుంది, క్వశ్చన్ ఫిగర్ సెకండ్ లైన్ చదివితే సరిపోతుంది ప్రతి ఒక్క దాంట్లో. సో ఇప్పుడు ఈ ఫిగర్ మనకి ఏమైందన్న లెఫ్ట్కు రొటేట్ అయింది. ఓకే, సో లెఫ్ట్కు రొటేట్ అయిన తర్వాత మనకు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇటు మూవ్ అయింది, నెక్స్ట్ ఇటు మూవ్ అయింది, నెక్స్ట్ ఇటు మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఏ షేడ్ చేయాలి? ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఫిగర్, సెకండ్ దాంట్లో సెకండ్ ఫిగర్, థర్డ్ దాంట్లో థర్డ్ ఫిగర్, మళ్ళీ ఫోర్త్ ఫిగర్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఫిగర్ కాబట్టి ఇది షేడ్ అవుతాయి. సో ఆప్షన్ ఏంటి అన్న, దట్ ఈస్ నథింగ్ బట్ డి. సో ఈ రకంగా సిరీస్ని మనం కంప్లీట్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ 6 చూసినట్టయితే సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ ఇన్ విచ్ క్వశ్చన్ ఫిగర్ ఇస్ హిడెన్. సో ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ దేంట్లోనైతే హైడ్ అయి ఉందో సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. సో ఇఫ్ యూ సీ దిస్, సో ఇది ఎందులో హైడ్ అయి ఉంది? సో ఆప్షన్ బిలో హైడ్ అయి ఉంది. సో ఈ ట్రయాంగిల్ చూడొచ్చు, ఈ చిన్ని చిన్ని స్క్వేర్స్ చూడవచ్చు, సో ఇక్కడ ఈ పార్ట్ చూడవచ్చు మనము. ఓకేనా, సో ఈ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఇందులో ఉంది. సో అట్లా మీరు ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఏ ఫిగర్లో ఉన్నాయో చూసి ఆన్సర్స్ పెట్టండి. సో నెక్స్ట్ పార్ట్ 7. సో పార్ట్ 7 ఏంటి అని అంటే ఇక్కడ సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ నుంచి చదవాలి. సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ కట్అవుట్ పీసెస్. సో ఇక్కడ కట్ పీసెస్ నుంచి ఫామ్ అయిన ఫిగర్ని మనం సెలెక్ట్ అయితే చేయాలి. సో దట్ వీ విల్ సెలెక్ట్ నౌ. ఓకే, సో ఇక్కడ మనము ఐ విల్ టేక్ దిస్ క్వశ్చన్. సో 25th వన్. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడవచ్చు. సో ఆప్షన్స్ ఎందుకనంటే సర్కిల్ ఉంది, ఇగో ఎన్ ఇది, ఇగో ఏ ఇది. ఓకేనా, సో ఏ ఉంది ఇందులోనే, సో దీంట్లోనే ఎల్ కూడా ఉంది.
ఓకేనా. సో ద ఆప్షన్ ఈజ్ సి. ఎందుకనంటే మిగతా వాటిలో ఏ లేదు కాబట్టి సో ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ సి. ఇక్కడ కొంచెం లాజిక్ కొంచెం అంతా కొంచెం థింక్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఆప్షన్ 8 వచ్చేసి సో ఆడ్ మ్యాన్ అవుట్. సో ఆడ్ మ్యాన్ అవుట్లో మనం చూద్దాం అసలు ఏముంటుంది అనేటిది. సో ఇక్కడ ఏంటి ఫిగర్స్ 3 సేమ్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉంటుందని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే మొత్తానికైతే ఇది క్యూబ్స్. సో క్యూబ్స్ కాబట్టి సేమ్ టు సేమ్. సో ఇక్కడ మీరు చూస్తే 1 2 3 4 5 6. సో ఇక్కడ 2 వచ్చినాయి, సో ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిగర్స్ ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 1 అంటే సేమ్ ఏంటిదన్నా సేమ్ ఫిగర్ అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది. సో ఇది డిఫరెంట్ ఫిగర్ అవుతుంది. సో అట్లా మీరు ఆ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసి షేడ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 9. ఈ పార్ట్ 9 అయితే మీకు 100% తెలుసు. ఇక్కడ మిర్రర్ కనబడుతుంది. సో ఇక్కడ మిర్రర్ కనబడగానే ఇది మిర్రర్ ఇమేజెస్ అన్నమాట. సో ఇది చూసుకుంటే మీరు సరిపోతుంది. సో మోర్ దెన్ ఎనఫ్. నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బిట్. ఓకే, సో నెక్స్ట్ యూ కెన్ వాచ్ ప్రీవియస్ వీడియోస్ ఫర్ దాట్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 10. సో పార్ట్ 10లో మీరు చూసినట్టయితే దిస్ ఇస్ నథింగ్ బట్ సిమెట్రీ ఆర్ అన్ఫోల్డెడ్. మీరు అన్ఫోల్డ్ చేస్తే ఏ రకంగా కనబడుతుందని. సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఇటు చూపెడుతుంది కదా బాణము. సో ఇదే ఫిగర్ని లెఫ్ట్ సైడ్కి దించాలన్నమాట. ఓకే, సో రైట్, ఇగో ఇది ఇట్లా, ఇది ఇట్లా. సో నెక్స్ట్ ఇదే ఫిగర్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు మళ్ళీ ఇక్కడ దించాలి. ఓకే, సో ఓకే, ఇదే ఫిగర్ని ఎందుకనంటే ఇదే ఫిగర్ ఇక్కడ వస్తుందన్నమాట. అంటే యారో ఎటవుతుందో దాని అపోజిట్ డైరెక్షన్లో దించాలి. యారో ఎటు ఉందిగా మళ్ళీ ఇటు దించితే సో ఆప్షన్ ఏమవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ బి. సో ఈ రకంగా చూసుకోండి. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ఇంగ్లీష్. సో ఇన్ దిస్ లాంగ్వేజ్ టెస్ట్ వీఆర్ హ్యావింగ్ 4 passages. ఆ 4 passages లోపల క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాము. సో ఆఫ్టర్ డిస్కసింగ్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రీడ్ ఆన్ యువర్ ఓన్ ద passages and you have to answer the appropriate answer for the passage. ఓకే, passage questions. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ద సన్స్ కుడెంట్ ఫైట్ ఫర్ దేర్ ఫాదర్స్ ప్రాపర్టీ బికాస్. సో కొడుకులు ఫాదర్ ప్రాపర్టీ కోసం కొట్టుకోలేదు. సో ఎందుకు, వాట్ కుడ్ బి ద రీజన్, దట్ రీజన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. వాట్ డిడ్ ద ఎగ్జిక్యూటర్ ఆస్క్ ద సన్స్ టు డూ. ఓకేనా, సో ఎగ్జిక్యూటర్ అనే పర్సన్ తను ఈ సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని అడిగాడు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. హూ సెలెక్ట్ ద ల్యాండ్ యాజ్ హిస్ చాయిస్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకేనా, సో ల్యాండ్ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో అకార్డింగ్ టు హిస్ చాయిస్ అనేటిది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సన్న, సెకండ్ సన్న ఎవరు అనేది. ద స్లేవ్ వాజ్ చూసెన్ యాజ్ ప్రాపర్టీ బై. ఓకేనా, సో స్లేవ్ ఎలా చూస్తాడు ప్రాపర్టీని అనేటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాజ్ చూసెన్ యాజ్ ప్రాపర్టీ బై. సో స్లేవ్ని ప్రాపర్టీగా ఎవరు తీసుకున్నారు అనేటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ద వర్డ్ బిక్వెథెడ్ వాజ్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్. సో ఈ బిక్వెథెడ్ అంటే ఏంటి అనేటిది మీరు ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క మీనింగ్ని 100%గా ఫిట్ అయ్యేటట్టుగా సెలెక్ట్ చేసి అంటే సో ద మీనింగ్ షుడ్ బి వాట్ అండ్ సూటబుల్ ఫర్ ద వర్డ్ బిక్వెథెడ్ ఇన్ ద ప్యాసేజ్. సో దట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్. సో ఆఫ్టర్ if you feel out of this 4 option one option is correct, you put that option, okay na, in the place of bequeathed. Okay, so next passage 2. In this passage 2 what you have to do is, so why was the fox disappointed. Okay na, so nakke enduku disappoint undi anedi find out cheyali. Where did the fox found food. సో నక్క ఫుడ్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేసింది అనేది మీరు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిదన్నా, ద ఫాక్స్ బికేమ్ జుబిలెంట్ బికాస్. ఓకేనా, సో ఫాక్స్ జూబిలెంట్ అయిందంట. ఓకేనా, సో దానికి రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ద ఫాక్స్ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హోల్ బికాస్. వై ద ఫాక్స్ ఈజ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హోల్. సో వాట్ కుడ్ బి ద రీజన్, దట్ యూ రీడ్ ఫ్రమ్ ద passage and put it as the option. Okay, so here you have to find the opposite word of delighted. Okay na, so delighted అంటే satisfied. సో దానికి అపోజిట్ ఏంటిదో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ. ఓకే, సో నెక్స్ట్ passage 3 if you go.
ఎట్ వాట్ సీజన్ ఆఫ్ ద ఇయర్ డిడ్ దిస్ స్టోరీ హ్యాపెన్? సో ఏ సీజన్లో ఈ స్టోరీ జరిగింది అనేది ప్యాసేజ్ నుంచి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్, వై డిడ్ దే క్లింగ్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ? సో సో ఇక్కడ క్లింక్ అర్థం ఏంటంటే పట్టుకొని ఉండడం అన్నట్టు. ఈ మంకీస్ అనేటివి సో బ్రాంచెస్ని ఎందుకు అలాగే పట్టుకొని ఉన్నాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ వాజ్ సజెస్టెడ్ బై వన్ ఆఫ్ దెమ్? సో అందులో ఒక మంకీ ఏం సజెస్ట్ చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ ద అపోజిట్ ఆఫ్ గ్రాడ్యువల్లీ. గ్రాడ్యువల్లీకి అపోజిట్ వర్డ్ని రాయండి. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నౌన్స్ ఇస్ ఏ కలెక్టివ్ నౌన్? సో ఇందులో మనకు కలెక్టివ్ నౌన్ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని మనం ఏమంటాము? ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఓకేనా? సో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. అవునా? సో అలాంటి కలెక్టివ్ నౌన్ ఇక్కడ ఏముంది అనేది చూసుకోండి. సో నెక్స్ట్ ప్యాసేజ్ 4. సో ప్యాసేజ్ 4 లోపల మనకున్న క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. వాట్ ఫ్రైట్ అండ్ ద బన్నీ ర్యాబిట్? అంటే బన్నీ ర్యాబిట్ని ఏది భయపెట్టింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ద ప్యాసేజ్. ద డియర్ సెడ్ అండ్ ఎక్స్క్యూజ్ దట్ హీ వాస్. ఓకేనా? సో డియర్ అనేటిది ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకుంది దానికి అది. ఓకేనా? దట్ హీ వాజ్ అంటే హీఈస్ వాట్. ఓకేనా? సో ఆ రీజన్ ఏంటిది, ఆ ఎక్స్క్యూజ్ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ వాజ్ బన్నీ ర్యాబిట్ ప్రౌడ్ ఆఫ్? ఓకేనా? సో బన్నీ ర్యాబిట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని అంటే అది తనకున్న ఒక క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో దానివల్ల అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అంటే ప్రౌడ్ అని అంటే నాట్ బోస్ట్ఫుల్నెస్. బోస్ట్ఫుల్నెస్ అంటే అది ఏమవుతుంది? ప్రౌడ్ అంటే అది పొగర్ అవుతుంది, అది కాదు. ఇక్కడ ప్రౌడ్ అంటే ఏంటంటే ఈజ్ ఫీలింగ్ హిమ్సెల్ఫ్ రెస్పెక్టెడ్. ఓకేనా? బోస్ట్ఫుల్నెస్ కాదు అది. ఓకే, సో బన్నీ ర్యాబిట్ లెర్న్ ఎ లెసన్ దట్. ఓకేనా? సో బన్నీ ర్యాబిట్ ఏ లెసన్ని నేర్చుకుంది ఫ్రమ్ ద ప్యాసేజ్? యూ హ్యావ్ టు ఫైండ్ దట్. ఓకేనా? ద ఫ్రేజల్ వర్బ్ రిలై ఆన్ అంటే రిలై ఆన్ అంటే ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్ అంటే 2 డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, దానికి 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, కానీ కలిపి వాడినప్పుడు దాని మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రేజల్ వర్బ్. సో ఈ రిలై ఆన్కి మీనింగ్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి ఫ్రమ్ ద ప్యాసేజ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ practice paper 7. All the best for your test. Have a nice day.